రాష్ట్రంలో రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో వేడి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. పెరుగుతున్న ఎండలతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో నరేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా అయితే గడిచిన 2-3 రోజుల నుంచి అయితే ఎండలు కాస్త పెరుగుతూ ఉన్నాయి, టెంపరేచర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో టెంపరేచర్స్ ఏ విధంగా ఉంటున్నాయి, వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి వివరాలను వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజెంట్ స్టేట్లో వెదర్కి సంబంధించినటువంటి కండిషన్ ఏ విధంగా ఉంది? మనకి ఈ మార్చి నెల ప్రారంభం నుంచి కూడా మనకి టెంపరేచర్లు ముఖ్యంగా ఈ గరిష్ట ఉష్ణోగ్రత మ్యాక్సిమం టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా పెరగడం జరుగుతుంది. ప్రస్తుతం మనకి ఇంచుమించు 33 నుంచి 38 డిగ్రీల వరకు మనకి టెంపరేచర్లు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణ, ఈ ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల ఆ ప్రాంతంలోను, అలాగే భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, అలాగే మహబూబ్ నగర్ ప్రాంతం, ఈ ప్రాంతంలో జనరల్గా మనకి అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మన సెంట్రల్ తెలంగాణలోను, సిటీలోను, సరౌండింగ్ ప్రాంతాల్లో ఇంచుమించు 33 నుంచి 35-36 డిగ్రీల వరకు మనకి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఈ సీజన్లో ప్రత్యేకించి ఎండలు ఏ విధంగా ఉండనున్నాయి, టెంపరేచర్లు ఏ విధంగా రికార్డ్ అవ్వబోతున్నాయి సార్? మనకి ఈ మార్చి, ఏప్రిల్, మే నెలలు 3 వేసవికాలం టెంపరేచర్లు మనకి సీజనల్ ఫోర్కాస్ట్ అనేది కూడా మనకి మార్చి 1వ తారీఖు నాటికి రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం చూసుకున్నట్టయితే మార్చి నెలలో మనకి ఈ గరిష్ట ఉష్ణోగ్రత అలాగే కనిష్ట ఉష్ణోగ్రత, మ్యాక్సిమం మినిమం టెంపరేచర్లు రెండు కూడా దేశవ్యాప్తంగా ఇంచుమించు అన్ని ప్రాంతాల్లోనూ కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మన తెలంగాణ పరిస్థితి చూసినట్టయితే తెలంగాణలో ఈ మ్యాక్సిమం టెంపరేచర్ అనేటివి మనకి ఈ 3 నెలల కాలంలో ఈ మనకి తూర్పున ఉన్న 2-3 జిల్లాల్లో ఇంచుమించు సాధారణ స్థాయిలో కొనసాగా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే మినిమం టెంపరేచర్లు కూడా మనకి దక్షిణ తెలంగాణలోని 1-2 జిల్లాలను మినహాయిస్తే మిగిలిన చాలా జిల్లాల్లో మనకి మినిమం టెంపరేచర్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే వీటికి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు స్టేట్లో హీట్ వేవ్స్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? మనకి ప్రత్యేకంగా మార్చి నెల టెంపరేచర్లు కూడా చూసుకున్నట్టయితే మార్చి నెల టెంపరేచర్స్లో కూడా మనకి నార్త్ తెలంగాణలోని 1-2 జిల్లాలు, తూర్పు తెలంగాణలోని 1-2 జిల్లాలు మినహాయిస్తే మిగిలిన రాష్ట్రం అంతా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే మినిమం టెంపరేచర్లు కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఈ సీజన్లో వచ్చే హీట్ వేవ్స్ తెలంగాణలోని ఇంచుమించు అన్ని ప్రాంతాల్లోనూ కూడా నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ ఈసారి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే మార్చి నెలలో మనకి హీట్ వేవ్ డేస్ పెద్దగా ఎక్కువ లేవు ఫోర్కాస్ట్ ప్రకారం. అంటే మనకి ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా హీట్ వేవ్ దినాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మీరు హీట్ వేవ్ ఏప్రిల్, మేలో ఎక్కువగా వస్తాయని చెప్తా ఉన్నారు. ఎక్కువగా ఏ జిల్లాలో ఇవి హీట్ వేవ్కి సంబంధించినటువంటి ప్రభావం ఉండే ఛాన్సెస్ ఉంది? మనకి ఈ హీట్ వేవ్స్ ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణలోనే ఎక్కువ ఉంటాయి. అలాగే మన సౌత్ తెలంగాణ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతము, అలాగే ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఎక్కువగా మనకి హీట్ వేవ్ ప్రభావం అనేది ఉంటుంది. మన సెంట్రల్ తెలంగాణలో కూడా ఇటు వరంగల్లో ఆ ప్రాంతంలో కూడా ఈ హీట్ వేవ్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా సరే వర్షాలు పడుతూ ఉంటాయిగా, అట్లాంటి వర్ష సూచన ఏమన్నా ఉందా రాష్ట్రానికి? మనకి ఈ వేసవి కాలంలో ఏంటంటే ఈ టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నప్పుడు వివిధ ప్రాంతాల మధ్య ఉన్న ఈ టెంపరేచర్స్ డిఫరెన్సెస్ వల్ల ఉపరితల ఆవర్తనంలో మనకి చక్రవాత ఆవర్తనాలు, అలాగే ఈ ట్రఫ్ అని ఏర్పడుతుంటాయి. వీటి ద్వారా ఏంటంటే మనకి సముద్ర ప్రాంతం నుంచి తేమగాలు ప్రవేశించినప్పుడల్లా మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సాయంత్రం వేళల్లో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడటం అనేది మనకి ఈ 3 నెలల్లో సాధారణ పరిణామమే. ఇవి మనకి రెగ్యులర్గా ఈ మార్చి, ఏప్రిల్ నెలలో 4-5 సార్లు ప్రతి నెలలోనూ వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి కూడా అదే పరిణామం కొనసాగుతుంది. ప్రజెంట్ స్టేట్లో కండిషన్ ఎట్లా ఉంది? ఈ 2-3 రోజుల పాటు టెంపరేచర్స్ ఏ విధంగా ఉండనున్నాయి సార్? ప్రస్తుతం మనకి 33 నుంచి 38 డిగ్రీలు వివిధ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ముఖ్యంగా నార్త్ తెలంగాణ, అలాగే తూర్పు తెలంగాణ ప్రాంతంలో టెంపరేచర్లు ఎక్కువ ఉన్నాయి. మన సిటీ ప్రాంతంలో వచ్చి 33 నుంచి 35 డిగ్రీలు కొనసాగుతున్నాయి. రాగల 2-3 రోజుల్లో అన్ని ప్రాంతాల్లోనూ కూడా మరొక 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
ఎల్లుండి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా 36 నుంచి 40 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్ కొనసాగే అవకాశం ఉందని ఎల్లుండి నుంచి మొత్తం రాష్ట్రంలోని 33 జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. పర్టికులర్గా చెప్పండి సార్, హైదరాబాద్ సిటీకి వచ్చేసరికి హైదరాబాద్ సిటీలో ముందే కాస్త ఈ వెహికల్ పొల్యూషన్ ఇదంతా ఎక్కువగా ఉంటుంది, హీట్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ టెంపరేచర్స్ ప్రభావం హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది, హైదరాబాద్ సిటీ ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? హైదరాబాద్లో మనం ఇంచుమించుగా 36 డిగ్రీలకి చేరుకున్నాం. గత 2 రోజులు బట్టి ఇంచుమించు 35.5, 35.7 ఇంచుమించుగా 36 డిగ్రీలకి చేరుకోవడం జరిగింది. రాగల 2 రోజుల్లో కూడా మరొక 1-2 డిగ్రీలు పెరిగి ఇంచుమించు 36 నుంచి 38 డిగ్రీల వరకు మనకి టెంపరేచర్ చేరుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ముఖ్యంగా మీరన్నట్టు ఈ సిటీ పరిణామం బాగా పెరిగిపోయి మనకి లక్షలాది వెహికల్స్, ఇక్కడ జనసమ్మర్దము, ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఇక్కడ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాము. దీనివల్ల ఏంటంటే మన సరౌండింగ్ జిల్లాలు, రూరల్ జిల్లాలు, ఇటు వికారాబాదు, యాదాద్రి భువనగిరి, ఇటు మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు మనకి ఈ ప్రాంతంలో ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల మరి 1-2 డిగ్రీలు టెంపరేచర్ కూడా ఎక్కువ ఉండి ఈ తేమ కూడా ఇక్కడ ఎక్కువగా రిటెన్షన్ అవ్వడం వల్ల ఇక్కడ కొంచెం ఉక్కపోత వాతావరణం ఇది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. చూసాం కదా, మొత్తానికైతే రానున్న రోజుల్లో రాష్ట్రంలో అయితే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా దానికి కావాల్సినటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.